పాకిస్తాన్ వెస్టేషియా వార్లో కీలకమైన పీస్ మేకర్ అవతారం ఎత్తడం సహజంగానే ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. దానికి కారణాలు ఏంటంటే పాకిస్తాన్కున్న ఎకనామిక్ సిచ్యువేషన్. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరే మేము మిత్ర దేశాల దగ్గరికి వెళ్తే మమ్మల్ని బిచ్చగానిలాగా చూస్తున్నారు అని. సో ఎకనామిక్ హెఫ్ట్ లేకుండా ఎక్కడ ఎవడు వినడు. ఇప్పుడు మధ్యవర్తిగా రావాలి అంటే మన ఇళ్ళల్లో కూడా చూడండి, కొద్దిగా స్థాయి ఏదో హోదానో ఆర్థికంగా బలం ఉన్నవాడికే గౌరవం ఉంటుంది. ఏమీ లేని వాడికి ఏ గౌరవం ఉంటుంది? అడుక్క తినేవాడు ఎప్పుడూ మధ్యవర్తి కాలేడు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అడుక్క తినే పాకిస్తాన్ మధ్యవర్తి అయింది. సో ఇది మొదటి రెండవది, పాకిస్తాన్కి ఇరాన్కి ఏమైనా మంచి సంబంధాలు ఉన్నాయా అంటే అది లేదు. ఇరాన్ పాకిస్తాన్ నమ్మే పరిస్థితిలో లేదు. పాకిస్తాన్కి ఇరాన్కు 900 కిలోమీటర్ బార్డర్ ఉంది. ఇటీవల కూడా ఇరాన్ పాకిస్తాన్ల మధ్య మిసైల్స్ ఎక్స్చేంజ్ జరిగింది. పోనీ అమెరికా ఏమైనా పాకిస్తాన్ పూర్తిగా నమ్ముతుందా అంటే అవసరాలకు ఉపయోగించుకొని యూజ్ అండ్ త్రోనే. ఎందుకంటే ఈ మధ్య కూడా ట్రంప్ వ్యాఖ్యానించాడు, మేము $100 కోట్ల పాకిస్తాన్కి ఇచ్చినాం, మాకు ఇన్ రిటర్న్ వచ్చింది అబద్ధాలు మోసాలు తప్ప ఇంకోటి ఏమీ లేదు అన్నాడు. మరి ఇజ్రాయిల్కు పాకిస్తాన్కి అయితే అసలే పడద్దు. కానీ ఇది రెండో ఫ్యాక్టరు. సో అందువల్ల ఎకనామిక్ ఎఫెక్ట్ లేదు, క్రెడిబిలిటీ లేదు. మీకు ఇరాన్తో కూడా ఘర్షణలు ఉన్నాయి, అమెరికాతో ఘర్షణలు ఉన్నాయి. అమెరికాతో అపనమ్మకం ఉంది, ఘర్షణ లేదు. కానీ ఇజ్రాయిల్తోనైతే అసలు సంబంధాలే లేవు పాకిస్తాన్కు. అయినా కూడా పాకిస్తాన్ ఏ రకంగా మీడియేటర్ రోల్ ప్లే చేయగలిగింది అనేది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఇక మూడోది కూడా ఉంది, పాకిస్తానే యుద్ధాల్లో మునిగిపోయే తేలింది. మీకు ఇండియాతో ఘర్షణ ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో ఘర్షణ పడుతుంది. నాలుగవది, ప్రపంచంలో తీవ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేసే దేశంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా పర్యవేక్షణలో ఉంటుంది. సో ఏ రకంగా చూసినా పాకిస్తాన్ పీస్ మేకర్గా ఉండటానికి ఎలిజిబుల్ కాదు, అవకాశం కూడా లేదు. అయినా ఎలా జరిగింది? దీనికి కారణాలు ఏంటి? మొదటి కారణం ఏంటంటే ఇరాన్ ఎవరిని నమ్మాలి. సో ఇరాన్ నమ్మాలి అంటే ఏదో ఒక దేశం ఉండాలి కదా. ఇరాన్ నమ్మాలి, అమెరికా నమ్మాలి. సో మీకు అమెరికా చాలా దేశాలు నమ్మచ్చు, ఇరాన్ అన్ని దేశాలు నమ్మరాదు. ఇప్పుడు ఇరాన్ చైనాను రష్యాను నమ్ముతుంది, కానీ అమెరికా చైనాను రష్యాను మీడియేటర్గా నమ్మదు. అమెరికా తుర్కీను ఈజిప్ట్ను నమ్ముతుంది. అందుకే మీకు మొదట్లో పాకిస్తాన్తో పాటు తుర్కీ ఈజిప్ట్ కూడా చర్చలకు మధ్యవర్తులుగా ఉన్నారు. కానీ ఇరాన్ నమ్మదు తుర్కీ ఈజిప్ట్ను. ఎందుకంటే తుర్కీలో నాటోలో మెంబర్, ఈజిప్ట్ అమెరికా దేశాలతో ఇజ్రాయిల్తో సంబంధాలు మెరుగుపరుచుకున్న మొదటి దేశము. అందువల్ల ఈజిప్ట్ను నమ్మలేరు, తుర్కీ నమ్మలేదు. పాకిస్తాన్ పైన కొంత అపనమ్మకం ఉన్నా అట్లీస్ట్ కొంతన్నా బెటర్ ఇరాన్ దృష్టిలో. ఇండియాను ఇరాన్ నమ్ముతుంది, అమెరికా నమ్ముతుంది, ఇజ్రాయెల్ నమ్ముతుంది, అరబ్ దేశాలు నమ్ముతాయి. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసలు అటువైపు చూడలేదు. పైగా ఇజ్రాయెల్తో ఐడెంటిఫై అయి కూర్చున్నాడు. సో దాంతో ఇండియా మీద కూడా నమ్మకం పోయింది. ఇండియా న్యూట్రల్ ప్లేయర్గా ఉంటే ఖచ్చితంగా ఇండియాను అమెరికా నమ్మేది, ఇరాన్ నమ్మేది, ఇజ్రాయెల్ నమ్మేది, అరబ్ దేశాలు నమ్మేది, మన ఒక్కరిని అందరూ నమ్మేది. కానీ అన్ఫార్చునేట్లీ మోడీ గవర్నమెంట్ షార్ట్ సైటెడ్ ఫారెన్ పాలసీ వల్ల యుద్ధానికి కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్కి వెళ్ళి కంప్లీట్గా ఇజ్రాయెల్తో ఐడెంటిఫై అయ్యాడు. దీంతో సాధించింది ఏమీ లేదు, ఉన్నది కాస్త పోయి విశ్వగురువుకు స్థానం లేకుండా పోయింది. సో అందువల్ల ఇక ఇరాన్కు ఉన్నది ఎవరు మరి? సో చైనా రష్యాను అమెరికా ఒప్పుకోదు, తుర్కీ ఈజిప్ట్ను ఇరాన్ అంగీకరించదు, ఇండియా పట్టించుకోలేదు, ఇక మిగిలింది ఎవరు? ఇక అందుకే ఇరాన్కు దిక్కులేని పరిస్థితుల్లో పాకిస్తాన్తో మీకు ఈ మీడియేషన్కు ఇరాన్ అంగీకరించింది. ఎందుకంటే పాకిస్తాన్కి అమెరికాతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి కనుక ఇజ్రాయెల్తో ఎలా ఉన్నా ఇబ్బంది లేదు. అందువల్ల ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే పాకిస్తాన్ అమెరికాను వశం చేసుకుంది. ఒక రకంగా వశీకరణ విద్య అంటారే, వెనకకాల కథల్లో ఉండేవాళ్ళం, వశీకరణ విద్య వల్ల వశం చేసుకున్నారని. సో పాకిస్తాన్కి ఆ వశీకరణ విద్య బాగా తెలుసు. ఇది మనలాంటి దేశాలు చేయలేవు, దిక్కుమాల దేశాలే చేయగలుగుతాయి. సో ఏం చేశారు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ సమర్పయామి అంటూ ఒక్కొక్కటి ట్రంప్ కప్పచెప్పాడు. క్రిప్టో డీల్
ట్రంప్ కంపెనీకి అప్పచెప్పాడు. క్రిటికల్ మినరల్స్ ట్రంప్కి అప్పచెప్పాడు. బెలూచిస్తాన్లో ఒక పోర్ట్ ట్రంప్కి అప్పచెప్పాడు. మీకు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ట్రంప్కి అప్పచెప్పాడు. సో ఇలా తనకు తాను సర్వము సమర్పించుకొని పైగా అమెరికా ట్రంప్ ఇగోను మాలిష్ చేయడానికి ట్రంప్ను నోబెల్ పీస్ ప్రైజ్కు రికమెండ్ చేశాడు. సో బోత్ సైకలాజికల్గా ఫిజికల్గా కూడా ట్రంప్ను అన్ని రకాలుగా సంతృప్తిపరిచింది పాకిస్తాన్. ఈ దరిద్ర పని మనం చేయలేం కనుక అక్కడ మనకేమీ పోలికెళ్ళలేదు. ఇక మీకు ఇది సెకండ్ ఫ్యాక్టర్. సో థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈ ప్రాంతంలో మీకు ఇరాన్కు ఒక రకమైన అంటే మా ఇస్లామిక్ కంట్రీ కనుక కొంత నమ్మకం ఉందా, లేదా సౌదీ అరేబియా ఈ దేశాలతో యుఏఈతో కూడా మంచి సంబంధాలు ఉండడం ఒక కారణమా, ఇరాన్ పాకిస్తాన్కు ఉన్నటువంటి డైరెక్ట్ స్టేక్స్ ఉన్నాయి బార్డర్ కంట్రీ కనుక, సో ఇది ఒక కారణమా, ఇలాంటివి ఏవైనా కావచ్చు. బట్ ఇవన్నీ కూడా ఇన్సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్. మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే పాకిస్తాన్ అనివార్యమయంగా పాకిస్తాన్ పైన ఆధారపడాల్సి వచ్చింది ఇంకా ఎవరు లేని కారణాన. రెండవది అమెరికాతో పాకిస్తాన్ అనుసరించినటువంటి వైఖరి కూడా ఒక కారణం. సో ఆ రకంగా పాకిస్తాన్ సడన్గా పీస్ మేకర్ అవతారం ఎత్తగలిగి. ఇక థర్డ్ ఫ్యాక్టర్ కూడా ఉంది పాకిస్తాన్ పీస్ మేకర్ కావటానికి. అది పాకిస్తాన్ డిప్లొమసీగా చేసిన పని కూడా. ఏంటి పాకిస్తాన్ చేసింది? మీకు జూన్ 2025లో అమెరికా ఇజ్రాయెల్ 12 days వరకు పాటు ఇరాన్ పైన దాడి చేసింది. పాకిస్తాన్ నిర్ద్వందంగా ఈ దాడులు ఖండించింది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఖండించింది. కానీ మనం విశ్వగురు అని చెప్పుకునే మనం అంత స్పష్టంగా ఖండించడానికి ముందుకు రాలే. ఆ తర్వాత మీకు అయతుల్లా ఖమేనీని అంతం చేస్తే ఇది పాకిస్తాన్ ఖండించింది. సో మనము అన్ఫార్చునేట్లీ మౌనంగా ఉండిపోయాం. సంతాపం కూడా చెప్పలేదు 2 రోజుల దాకా. 2 రోజుల తర్వాత యూటర్న్ తీసుకొని మళ్ళీ సంతాపం చెప్పాము. సో మా ఇజ్రాయిల్ ఇరాన్పై జరిపే దాడుల్ని పాకిస్తాన్ నిర్ద్వందంగా ఖండించింది. మనం ఆఖరికి ఇజ్రాయెల్ దాడుల్ని కూడా ఖండించండి. చివరకు 160 చిన్నారులు చనిపోయినా ఇండియా గట్టిగా ఖండించలేదు. ఒకవేళ స్టేట్మెంట్లు ఏమైనా ఇచ్చినా అక్కడ అమెరికా పేరు రాకుండా ఇజ్రాయెల్ పేరు రాకుండా ఆచితూచి పదాలు వాడాను తప్ప స్పష్టంగా తప్పును తప్పనే ధైర్యం మోడీ ప్రభుత్వం చేయలేదు. అదే సమయంలో ఇరాన్ దాడులకు కూడా పాకిస్తాన్ ఖండించింది. ఇప్పుడు అరబ్ దేశాలు సౌదీ అరేబియా యుఏఈల పైన ఇరాన్ జరిపిన దాడుల్ని పాకిస్తాన్ ఖండించింది, మనము ఖండించాం. భారతదేశం కూడా ఖండించింది. అంటే మనమేమో సౌదీ అరేబియా యుఏఈ లాంటి అరబ్ దేశాలపైన ఇరాన్ దాడుల్ని తీవ్రంగా ఖండించాం. కానీ ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడుల్ని, అమెరికా దాడుల్ని, ఖమేనీ హత్యను, చిన్నారులను చంపినా మనం ఖండించలేదు. పాకిస్తాన్ లోపల ఏమన్నా ఉండని నాటకం చేయొచ్చు, మోసం చేయొచ్చు, కానీ బహిరంగంగానైతే అమెరికా ఇజ్రాయెల్ దాడుల్ని ఖండించింది. అదే సమయంలో సౌదీ యుఏఈల పైన ఇరాన్ దాడుల్ని కూడా ఖండించింది. ఈ డిప్లొమాటిక్ రోల్ అంటే ఎక్కడైతే డిసిసివ్గా దీన్ని తప్పు అని అనాల్సిన సమయంలో అనకపోతే పెద్ద మనిషిగా గౌరవాన్ని కోల్పోతాను. సో ఇండియా గౌరవాన్ని కోల్పోవడం కూడా పాకిస్తాన్కి అడ్వాంటేజ్ అయింది. నిజంగా ఫోర్త్ ఫ్యాక్టర్ అంటూ చెప్తే వీటి కంక్లూజన్ మోడీ ప్రభుత్వ ఫారిన్ పాలసీ కూడా పాకిస్తాన్కు ఆ అదృష్టాన్ని వరించేలా చేసింది. మోడీ గవర్నమెంట్ కనుక సరైన ఫారిన్ పాలసీ పర్సూ చేసి ఉంటే ఈ టైంలో ఇలా వెస్ట్ ఏషియా టాక్స్కు ఢిల్లీ వేదిక అయ్యేది. సో మీకు భారతదేశం మీడియేషన్తోనే నడిచేవి. ఎప్పుడైతే ఇండియా లేరో మీకు ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు టాప్ ప్లేయర్ రాలేదనుకోండి, ఎవరో కొత్త ప్లేయర్ వచ్చేస్తాడు, ఆడతాడు కదా. సో అందువల్ల మనము పక్కకు జరగడం కూడా పాకిస్తాన్కు అడ్వాంటేజ్గా మారింది.